బాబూరావు గారు ప్రాగా టూల్స్ అనే కంపెనీలో పనిచేసేవారు. వీరు తరచూ అనేక మంది మహనీయులని దర్శిస్తూ ఉండేవారు. వీరు ఒకసారి కంపెనీ బస్సులో ప్రయాణిస్తూ కళ్ళు మూసుకొని కూర్చొని మహనీయుల గురించి ఆలోచిస్తుండగా సాయినాథుల వారు వీరి మనోనేత్రానికి గౌలిపురాలో రోడ్డు పక్కన శ్రీ నాంపల్లి బాబా గారు ఉన్న ప్రదేశంలో తానే ఉన్నట్లు దృశ్యం గోచరింపచేశారట. ఆ తర్వాత పూజ్యశ్రీ ఆచార్య భరద్వాజ మాస్టారు గారి 51వ జన్మదినోత్సవ సంచిక అయిన మరో నందదీపంలో శ్రీ నాంపల్లి బాబా గారి గురించి వ్రాసిన వ్యాసం చూసి బాబాగారు ఉన్న ప్రాంతం వెతుక్కుంటూ వెళ్ళి బాబాగారిని దర్శించారట. అప్పటికే వీరు ముమ్మడివరం శ్రీ బాలయోగి గారిని తమ గురువుగా ఆశ్రయించి సాధనలో ఉన్నారు. వీరే ఆ తర్వాత కాలంలో అనేక మంది తన సహోద్యోగులను, బంధువులను, మిత్రులను బాబాగారి దర్శనానికి తీసుకువెళ్తుండేవారట. దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర.